సిబిఐ అధికారులు అనుకున్నారు. దేశ సంస్థలకు సంబంధించి మన దేశ సంస్థలకు సంబంధించి విదేశాలమైన అక్కడ వేదికలపైన మాట్లాడడం కరెక్టే అంటారు మీరు? అది ఎక్కడైనా మాట్లాడతారండి. వాస్తవం నిజాన్ని నిర్భయంగా బలగడం రాహుల్ గాంధీ హక్కు. ఆయన బంగ్లా ఖాళీ చేయించారు ఉన్న పలంగా మాట్లాడుతుంటేనే మాట. ఎన్ని మీరు తాటాకి తప్పుళ్ళు మోడీ ఈడీ కేసులు పెట్టినా, ఎన్ని రకాల బెదిరింపులు బెదిరించినా రాహుల్ గాంధీ సోనియా గాంధీలు తాటాకి చప్పుళ్లకు భయపడం. వాళ్ళ వెనక దేశం ఉన్న దేశం చూస్తుంది. 52 నుంచి 100 స్థానాలు ఇచ్చి 100 స్థానాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళ మాయాపాచికలకు ఇప్పుడు ఇలా అరణ్యవాసం. శ్రీరాముడు అరణ్యవాసం 14 ఏళ్ళు అయితే ఈ రాహుల్ గాంధీ 15 ఏళ్లే. అయితే బీజేపీ ఆరోపణ ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు, మనీ లాండరింగ్ కేసు, వీటి నుంచి డైవర్షన్ కోసమే ఇలాంటి టాపిక్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ, వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసమని బీజేపీ ఆరోపిస్తోంది. అదే కదా, ప్రజాస్వామ్యాన్ని గుప్పెట్లో పెట్టుకొని, ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్షాలు అంటే కావాలని చెప్పి ఎన్నికల్లో వాళ్ళు నెగ్గటం కోసమే కొన్ని కుట్రలు చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ నిర్భయంగా మాట్లాడి దాంట్లో డైవర్షన్ ఏముంది? బాజాప్తా కేసు నమోదు చేశారు, చట్టాన్ని మేము గౌరవిస్తాం అంటాం. అసలు దేశ స్వాతంత్రంలో వీళ్ళ ఉనికే లేదు. 1938లో నెహ్రూ గారు ప్రజలకు గొంతు కావాలి, పత్రిక కావాలని చెప్పేసి ఆయన పెట్టుబడితో, ప్రధాన పెట్టుబడితో 5,000 మంది స్వతంత్ర సమరయోధులు సేకరించేసి ఆ పత్రికను స్థాపిస్తే, ఆ పత్రికను 2000 ఎందుకు వచ్చి మూతపడిన పత్రిక మరి కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు దానికి ఆర్థిక సహాయం చేస్తే పార్టీ నుంచి సుబ్రహ్మణ్యం స్వామి కేసేస్తాడు. 2013-14 సిబిఐ ఈడీలు క్లీన్ చిట్ ఇస్తాయి. మోడీ అధికారం రాగానే ఇందులో నేరం ఉందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు పోతాడు. బీజేపీ వాళ్ళు కేసు పెడతారు, బీజేపీ వాళ్ళు కోర్టులు లాగుతారు. వాళ్ళ ఈడీలన్నీ కూడా మరి కేసులు నమోదు చేస్తాయి. దేశం కోసం త్యాగం చేసి రక్తం చిందించిన కుటుంబాన్ని ఏడిపిస్తున్నారు. వాళ్ళమ్మటి దేశం కంటతడి పెడుతుంది ఈ రోజు. వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెడితే ఇలా గాడ్సేల పాలనలో ఈ విధంగా ఉంటది, గాంధీలను చంపిన వాళ్ళ పరిపాలనలో ఈ విధంగా ఉంటది. అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. ఇలా మనం ఎవరికి నిజమైనటువంటి స్వతంత్ర సమరయోధులను అపకీర్తి పాలు చేస్తున్నాం, వాళ్ళు అవమానపరుస్తున్నాం. ఇవాళ దొంగలు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళకు బూట్లు నాకిన వాళ్ళు స్వతంత్ర సమరయోధులు పత్రికలు స్థాపించుకుంటే దాని దొంగతనంగా ఈ రోజు మీరు దాని యొక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీ 1,000 కోట్ల రూపాయల యొక్క తీసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు మీరు గాంధీ లేక నకిలీ గాంధీల పేర్లు పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు? ఈ దేశానికి ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడేది ప్రజాస్వామ్యంలో ఇదా మీరు మాట్లాడేది? ప్రభుత్వం మోడీ గారు ఇస్తే వచ్చిందా ఇక్కడ? శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు ప్రజలు చూస్తున్నారు, ఎవరు ఈ దేశాన్ని నాశనం చేసిందో ప్రజలు తెలుసు. ఇప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారు. ప్రయత్నం చేశారు. ఈ 100% దుర్మార్గమైన చర్య. ఈ రోజు 2,000 కోట్ల పైన ఆస్తులను మార్చుకొని రాహుల్ గాంధీ రేపు తప్పకుండా ప్రధానిగా ఏమైతే దేశ ప్రజలు నిర్ణయం చేస్తారు. ఒక్క నిమిషం రైట్. బీఆర్ఎస్ ఎలా చూస్తోంది రాహుల్ గాంధీ